అలాగే ఇది సత్యమైతే దీన్ని అంగీకరిద్దామా వద్దా, ఇది సత్యమైతే దీన్ని అంగీకరిద్దామా వద్దా అనే విషయాలు కూడా ఈ రాత్రికాల సమయమందు ఈ బైబిల్ స్టడీలో మనం తెలుసుకుంటున్నాం. ఓకే, మనమందరం ఇప్పుడు ఏ సీజన్లో ఉన్నాం? ఏ సీజన్లో ఉన్నాం? సీజన్ అంటే జనరల్గా శీతాకాలంలో, చలికాలంలో ఉన్నాం. కానీ క్రైస్తవులుగా క్రిస్మస్ సీజన్ అనేది నడుస్తుంది. అదే కదమ్మా, ఎక్కడ చూసినా కూడా క్రిస్మస్ క్రిస్మస్ క్రిస్మస్. ప్రత్యేకంగా ఏంటో కానీ ఈ నవంబర్ మాసం నుంచి ఈ జనవరి ఎండింగ్ అంటే ప్రారంభం వరకు కూడా ఈ క్రిస్మస్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. నవంబర్ నెల ప్రారంభం నుంచి జనవరి నెల మొదటి వారం వరకు కూడా ఈ క్రిస్మస్ ప్రోగ్రామ్స్ జరుగుతూనే ఉంటాయి. సెమీ క్రిస్మస్ అని, మెగా క్రిస్మస్ అని, గ్రాండ్ క్రిస్మస్ అని, ఇంకా సపోజ్ క్రిస్మస్ అని, ఇంకా రకరకాలమైన పేర్లతో జరుగుతూ ఉంటాయి. అసలు ఇది ఎక్కడ ప్రారంభమైంది, ఎప్పుడు ప్రారంభమైంది అనే విషయాలు క్రీస్తును అనుసరించే వారికి ప్రతి ఒక్కరికి అవసరం. ఎందుకంటే క్రీస్తును అనుసరించే వారికి ఈ విషయాలు ఖచ్చితంగా అవసరం. ఈ విషయాలు తెలుసుకోవాలి. మొదటిగా ఈ క్రిస్మస్ అనే పదం ఏంటో తెలుసుకుందాం. అందరికీ తెలుసు ఈ పదం క్రిస్టోస్ ప్లస్ మాస్ అనే రెండు పదాల కలయిక వలన ఈ క్రిస్మస్ అనే పదం ఉద్భవించింది. ఆ పదానికి అర్థం ఏంటంటే క్రీస్తును ఆరాధించుట, క్రీస్తును ఆరాధించుట. మరి ఈ నవంబర్ నుంచి జనవరి మొదటి వారం ప్రారంభం వరకు మాత్రమే ఆరాధించాలా అన్నప్పుడు ఈ ప్రశ్నకు సమాధానము కాదనే వస్తుంది. ఎల్లప్పుడూ ఆయనను ఆరాధించాలి. ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. మరి ఈ క్రిస్మస్ సీజన్లో ఆరాధించే వారిని ఏమనాలో వారి ఊహకే వదిలేస్తున్నాం. ఎందుకంటే విమర్శించే స్థాయి జ్ఞానం నాకు లేదు, సమర్థించే పెద్ద వ్యక్తిని కూడా కాదు. వారిని విమర్శించాలంటే అంత జ్ఞానము ఆ స్థాయి నాకు లేదు, అలాగని సమర్థించాలంటే అంత హోదా కూడా లేదు. కానీ బైబిల్లో ఉన్న విషయాలను కొన్ని మాత్రమే మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాం. ఆ పదానికి అర్థమైంది, తెలిసింది కదా, క్రిస్మస్, క్రీస్తును ఆరాధించడం. మరి ప్రత్యేకంగా ఈ స్వల్పకాలమే అని చెప్పాలి, ఈ లిమిట్ పీరియడ్లో ఆరాధించడం ఏంటి? నిజంగా యేసు క్రీస్తును అనుసరించే వ్యక్తి ప్రతిరోజు క్రిస్మస్ చేసుకుంటాడు. ఎస్ ఆర్ నో? ప్రతిరోజు మనం దేవుణ్ణి ఆరాధిస్తాం, ఆయనను పూజిస్తాం, ఆయన్ను మహిమపరుస్తాం. ఎందుకంటే చాలా కళాకారులు, సంగీత విద్వాంసులు కూడా పాట రాశారు. ఒక్క క్షణమైన నేను నేను ఉండలేనయ్యా, నేను తలంచకుండా నేను ఉండలేనా, ఒకవేళ నిన్ను తలంచకుండా ఉంటే నేనేమవుదునో. ఎందుకంటే ప్రతి విషయము ఆయన చిత్తంలోనే ఆయన పిల్లలకు జరుగుతుంది. కాబట్టి ప్రతిరోజు ఆయనను ఆరాధిస్తాం. ఆదివారం మాత్రమే కాదు, కూటాల సమయంలోనే కానివ్వండి, ప్రార్థన సమయంలో కాదు, ప్రతిరోజు ప్రతి క్షణము ఆయనను ఆరాధిస్తాం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ సీజన్లో మనము ప్రత్యేకంగా ఆరాధించము. మనము అన్ని సీజన్లో
అన్ని కాలాలలో ఆయనను ఆరాధిస్తాం. అయితే బైబిల్లో ఉన్న వాటిని మాత్రమే మనము అనుసరించాలి. బైబిల్లో ఉన్న వాటిని మాత్రమే మనము అనుసరించాలి. ఎందుకంటే క్రీస్తుకు శిష్యులు కావాలి. అందుకే కదా ఆయన వెళ్తూ సర్వలోకమునకు సువార్తను ప్రకటించండి, నమ్మిన వారికి రక్షణ పొందడానికి బాప్తిసం ఇవ్వండి, వారిని రక్షణ పొందిన బిడ్డలను నాకు శిష్యులుగా చేయండి. ఒక శిష్యుడు ఏం చేయాలి? శిష్యుడు ఏం చేయాలి? గురువు మార్గంలో అనుసరించాలి, గురువును ఫాలో కావాలి. ఇప్పుడు మనం యేసుక్రీస్తును ఫాలో కావాలంటే ఆయన బోధల దగ్గరికి రావాలి, ఆయన చెప్పిన విషయాల దగ్గరికి రావాలి. ఆయన ఏం చెప్తున్నాడంటే జన్మించిన తారీఖు బైబిల్లో లేదు. అలా అని నేను విమర్శించడము లేదు, వివరిస్తాను మాత్రమే, సత్యాన్ని ప్రకటిస్తాను మాత్రమే. దాన్ని స్వీకరించవచ్చు, స్వీకరించకపోవచ్చు. ఇప్పుడు క్రీస్తు జననంలో చాలామంది చాలా విషయాలు చెప్తారు, కానీ క్రీస్తును తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. క్రిస్మస్ తాత గురించి గంటల ప్రసంగాలు చెప్తారు, క్రిస్మస్ ట్రీ గురించి ప్రసంగాలు చెప్తారు, గొల్లల గురించి ప్రసంగాలు చెప్తారు, జ్ఞానుల గురించి ప్రసంగం చెప్తారు, మరియమ్మ గురించి ప్రసంగాలు చెప్తారు, హేరోదు రాజు గురించి ప్రసంగం చెప్తారు, ఈ బెత్లెహేము పట్టణం గురించి, ఆ నజరేతు గ్రామం గురించి ప్రసంగాలు చెప్తారు. కానీ ఒకవేళ క్రీస్తు గురించి ప్రసంగాలు ఏదైనా చెప్తారంటే బాలుడుగా ఉన్న క్రీస్తును మాత్రమే వారు వివరిస్తారు, ఆయనను బాలుడుగా మాత్రమే చూస్తున్నారు. నేటికి కొన్ని మందిరాలలో, కొన్ని సంఘాలలో ఆయనను పశువుల తొట్టిలో అలా పరుండబెట్టి ఆయనను పూజిస్తూ, నమస్కరిస్తూ, ఆరాధిస్తూను నేటికి స్టిల్ నౌ ఇప్పటికి కూడా అలా చేస్తున్నాం. అంటే ఇప్పటికీ ఆయనను బాలుడుగానే. దానికి కౌంటర్గా ఒక పాట కూడా వచ్చింది, బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు, పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు అనే పాట. నిజం కదా? బాలుడుగానే ఆయనను చూస్తున్నాం. ఆయన రక్షణ ప్రాముఖ్యమైన విషయాన్ని మర్చిపోతున్నారు. ఆయన రావడానికి మెయిన్ ఉద్దేశం ఏంటి, అనేది గ్రహించడం లేదు. ఆయన వచ్చినందుకు పండగ చేసుకుందాం, ఎందుకు వచ్చినాడో తెలుసుకోవడం లేదు. ఎందుకు వచ్చినాడో తెలుసుకోవడం. ఇప్పుడు మన ఇంటికి ఒక అతిథి వస్తే ప్రధానంగా అతన్ని అతిథి మర్యాద చేస్తాము, గౌరవిస్తాము, వారికి ఏదైనా తినడానికి ఇస్తాము. తర్వాత నువ్వు వచ్చిన ఉద్దేశం ఏంటి అని అడుగుతాము కదా. అడగకుండా అతన్ని పంపించేస్తామా? పంపించం. కానీ ఇక్కడ మాత్రము క్రీస్తు వచ్చినాడనే పండగ చేసుకుంటున్నారు, కానీ ఎందుకు వచ్చినాడనేది జ్ఞాపకం చేసుకోవడం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే బైబిల్లో ఉన్న వాటిని మాత్రమే క్రీస్తును అనుసరించేవారు ఆచరించాలి, వాటిని మాత్రమే గైకొనాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మనము బైబిల్ యేసుక్రీస్తు జననము అంటే ఇది ఒక విధంగా చెప్పాలంటే భౌతిక జననం. ఇది భౌతిక జననం. ఇంకా కాంట్రవర్సీగా నిన్నటి వారం విన్నాం మనం మెసేజ్లో. యెషయా గ్రంథంలో ప్రవక్త చెప్పినట్టు రక్షకుడు పుట్టి ఉన్నాడు, పుడతాడు అని లేదు అక్కడ. ఏమనింది అక్కడ? పుట్టి ఉన్నాడు. ఇంకా మనం డెప్త్కి వెళ్తే ఆదికాండము 1వ అధ్యాయము ప్రారంభంలోనే యేసుక్రీస్తు కూడా కనిపిస్తాడు. మరి చాలామందికి
క్రొత్త నిబంధనలో ఈ మత్తయి సువార్త, ఈ 4 సువార్తల్లో, లూకా సువార్తల్లో మాత్రమే యేసుక్రీస్తు పుట్టుక ప్రారంభమైందని అనుసరించేవారు నేటికి కూడా ఉన్నారు. మరి 2000 సంవత్సరాల క్రిందట ఈ భూలోకానికి వచ్చాడు, అంత మాత్రమే. కానీ ఆయన ఉన్నవాడు. ఈ యేసుక్రీస్తు గురించి ఆయనను అనుసరిస్తున్న ప్రథమ శిష్యులు అపోస్తులైన 12 మంది ఆయన జననం గురించి చాలా ప్రాముఖ్యంగా ఎక్కడ తీసుకోలేదు. ఎక్కడైనా యేసుక్రీస్తు జననం గురించి జ్ఞాపకం చేసుకున్నారా? అంతెందుకండి, యేసుక్రీస్తు వారే 33.5 సంవత్సరాలు ఈ భౌతిక దేహంతో ఈ లోకంలో ఉన్నారు కదా. ఈ 33 సంవత్సరాలకు 33 క్రిస్మస్ జరుపుకోవాలి కదా. ఇప్పుడు ప్రతి సంవత్సరం మనం డిసెంబర్ వస్తానే క్రిస్మస్ జరుపుకుంటున్నాం. అట్లా యేసుక్రీస్తు జన్మించిన మొదటి సంవత్సరం నుంచి 33 సంవత్సరాలు ఈ భూలోకంలోనే ఉన్నాడు. అలా ఆ లెక్కచారము 33 క్రిస్మస్లు జరుపుకోవాలి కదా. ఆ 33 క్రిస్మస్ల గురించి కూడా ఈ బైబిల్లో రాయబడాలి కదా. అలా లేదు. ఆయన మరణ ప్రాముఖ్యం అనేది వివరించింది. ఆయన పునరుత్థానం గురించి వివరించింది. ఆయన మళ్ళీ వస్తాడు. మీరు ఎక్కడైనా చదవండి, సువార్త అంటే ఆయన జననము, ఆయన మరణము, ఆయన పునరుత్థానము, ఆయన రాకడ. ఈ 4 విషయాలు లేకుండా ఎక్కడైనా దేవుని వాక్యం వివరిస్తున్నారంటే వారికి అవగాహన లేదు. ఒక విశ్వాసిని రక్షణ పొందడానికి పురుగొల్పుకోవాలి. ఆ రక్షణ వల్ల కలిగే ప్రయోజనం చెప్పాలి. రక్షణ పొందిన తర్వాత దేనికోసం నువ్వు ఎదురు చూడాలనే అంశం కూడా చెప్పాలి. యేసుక్రీస్తు బతికి ఉన్నప్పుడు చెప్పారు, నా మరణాన్ని మీరు ప్రచురం చేసుకోండి, జ్ఞాపకం చేసుకోండి. తర్వాత నేను వెళ్ళి మళ్ళీ వస్తాను మీ మధ్యకు, నేనుండు స్థలంలో మిమ్మల్ని కూడా తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నాడని యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఉంటారు. ఒకవేళ నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి, ఒకవేళ లేకపోతే నేను మీకోసం సిద్ధపరుస్తాను. నేను మీకోసం ఆయన వచ్చింది మనల్ని తీసుకోపోవడానికి. ఈ చరిత్రను బాగా అధ్యయనం చేస్తే 300 సంవత్సరాల పూర్వము ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ అనేవి ఎక్కడ చరిత్రలో కనిపించవు. ఇలా చెప్తే ఇతని సేవకుడేనా, ఇతనికి బైబిల్ తెలుసా, ప్రాముఖ్యమైన క్రైస్తవులకు ఉండే పండుగలలో పండుగ లేదంటాడు అనేవాళ్ళు ఉన్నారు. ఈ భూమి మీద యేసుక్రీస్తు జననమై మొదటి క్రీస్తు శకం నుంచి 300 సంవత్సరాల వరకు క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరగలేదు. జరిగినట్టు ఆనవాళ్ళు కూడా చరిత్రలో లేవు. ఆయన జన్మించాడు, ఆయన ఖచ్చితంగా జన్మించాడు. ఇది బైబిల్ చెప్పింది. ప్రవక్తలు చెప్పారు, ముందుగానే ప్రవక్తలు చెప్పారు. మీకా గారు చెప్పారు, యెషయా గారు చెప్పారు, ఇంకా అనేక మంది ప్రవక్తలు చాలామంది యేసుక్రీస్తు జన్మిస్తాడు, యేసుక్రీస్తు ఈ లోకానికి వస్తాడని కొన్ని రెఫరెన్స్లు మీకు చెప్తాను చూడండి. ఆయన యూదా గోత్రంలో నుండి క్రీస్తు వస్తాడని ఆది కాండము 49:10 వచనంలో ఉంటుంది. ఆది కాండము 49వ అధ్యాయము 10వ వచనం చూడండి.
ఏమా? యోర్దానుకు అవతలనున్న అషద్ కలమునద్దకు చేరి అక్కడ అతను ఘోరంగా అంగలార్చిరి. 10వ వచనం 49:10. షిలోహు వచ్చు వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు, ప్రజలు అతనికి విధేయులై ఉందరు. యూదా గోత్రం గురించి, యూదా గోత్రంలో క్రీస్తు వస్తాడని ఇక్కడ ప్రవచనం చెప్తే నెరవేర్పు లూకాసు వార్త 3:33లో చూడండి. వచనం నుంచి వారి వంశాల గురించి ఉంటుంది. లూకాసు వార్త 3వ అధ్యాయంలో 30 వచనము ఎండింగ్లో ఉంటుంది. ఫెరెసు యూదాకును, యూదా యాకోబునకును, అంటే యూదా వంశంలో రావాలన్న ప్రణాళిక ఆదికాండంలో ప్రారంభమైతే దాని నెరవేర్పు యేసుక్రీస్తు ఎలా వచ్చాడనేది లూకాసు వార్తలో వివరించాడు. అలాగే కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కనును అనే ప్రవచనము యెషయా గ్రంథము 7:14లో చూడండి. 7:14. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అను పేరు పెట్టను. కన్యక గర్భవతి కావాలని యెషయా గ్రంథము చెప్పింది. దాని నెరవేర్పు లూకాసు వార్త 1వ అధ్యాయము 35వ వచనము. అంటే అక్కడ 30 నుంచి మరియమ్మ గురించి ఉంటుంది. 34వ వచనంలో 1వ అధ్యాయము 34వ వచనంలో ఏముంటుందంటే, అందుకు మరియా, నేను పురుషుణ్ణి ఎరగందానని నేను ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నేను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడు, దేవుని కుమారుడు అనబడును. యాక్చువల్గా మరియమ్మకు వివాహము కాలేదు. ఆ వివాహము కాక మునుపే కన్యకగా ఉన్నప్పుడు ఆమె గర్భవతి అయింది. ఇలా చాలా ప్రవచనాలు ఉన్నాయి. ఈ ప్రవచనాలన్నీ నెరవేరాయి. కాబట్టి క్రీస్తు జననం ఉందని ప్రతి ఒక్కరూ నమ్మాలి. బైబిల్లో ఉంది, ప్రవచనాలు ఉన్నాయి, నెరవేర్పు ఉన్నాయి. అలా చాలా ప్రవచనాలు ఉన్నాయి. ప్రతి ప్రవచనము యేసుక్రీస్తు ఎలా పుట్టాలి, ఎక్కడ పుట్టాలి, పుట్టిన సందర్భంలో ఎలా ఉండాలి, ఆయన ఎలా జీవించాలి, ఆయన ఎలా తండ్రిని మహిమపరచాలి, అలాగే ఎలా మరణించాలి, ఎలా పునరుద్ధరుడు కావాలి, ఎలా ఆరోహణం కావాలి, ప్రతి ప్రవచనానికి నెరవేర్పులు ఉన్నాయి. కాబట్టి యేసుక్రీస్తు పుట్టాడన్న విషయము ప్రతి క్రైస్తవుడు నమ్మాలి ఖచ్చితంగా. ఎందుకంటే బైబిల్ చెప్పింది. కానీ ఒక సీజన్కు, అంటే ఒక కాలానికి లేదా ఒక సమయానికి, ఒక తారీఖు మాత్రం పరిమితం చేయవద్దు. ఒక నెలకు పరిమితం చేయొద్దు, ఒక తేదీకి పరిమితం చేయొద్దు, ఒక సంవత్సరానికి పరిమితము చేయవద్దు. ఓ నా ప్రియ సహోదరుడు, సహోదరుడా, కొన్ని ఏళ్ళ నుంచి క్రిస్మస్ జరుపుతూనే వస్తున్నారు. బ్రతుకులు మారట్లే, మనసు మారట్లే, ఇల్లు మారుతున్నాయి, రంగులు మారుతున్నాయి, దేహాల మీద ఉన్న వస్త్రాలు మాత్రం మారుతున్నాయి. అందుకే ఇంకొక
దీనికి కౌంటర్గా ఒక పాట వచ్చింది. వచ్చింది వచ్చింది క్రిస్మస్, ఇంటికి రంగులు కాదు, వంటికి హంగులు కాదు. ఇది క్రిస్మస్ అని ఒక పాట. ఆ పాటలో మొత్తం అర్థమంతా దాగి ఉంది. క్రిస్మస్ అంటే ఏంటి? ఈ లోకానికి వచ్చాడని నువ్వు నమ్మడం కాదు. చూడండి, యేసుక్రీస్తు జన్మించాడని గొర్రె కాపరులు నమ్మారు. గొర్రెల కాపరులు యేసుక్రీస్తు జన్మించాడని దూత చెప్పినప్పుడు భయపడి ఆ స్వరాన్ని విని నమ్మారు. గొర్రెల కాపరులు నమ్మారు. యేసుక్రీస్తు పుట్టాడని నమ్మడమే కాదు, 2 సంవత్సరాలు వివిధ దేశాల నుంచి 3 జ్ఞానులు ఆయనను పూజించడానికి వచ్చారు, ఆయనను ఆరాధించడానికి వచ్చారు. యేసుక్రీస్తు జన్మించాడని వీరు విన్నారు, నమ్మారు, అంత మాత్రమే. రెండవది, జ్ఞానులు విన్నారు, తెలుసుకున్నారు, సత్యాన్వేషణ చేసి ఆయనను ఆరాధించడానికి కనిపెడుతూ 200 అంటే 2 సంవత్సరాల యాత్ర చేస్తూ ఆ నక్షత్రాన్ని చూస్తూ వివిధ దేశాలలో వివిధ కాలాల్లో ప్రయాణమైన వారు ఆ ప్రాంతానికి వచ్చారు. మూడవదిగా, యేసుక్రీస్తు వార్త విన్నాడు, యేసుక్రీస్తు జననం గురించి తెలుసుకున్నాడు, కానీ ఆయనను నమ్మలేదు, ఆయనను ఆరాధించలేడు, ఆయనను అంతము చేయడానికి నడుం బిగించుకున్నాడు. గొర్రెల కాపరులేమో విన్నారు, జ్ఞానులేమో విన్నారు, నమ్మారు, ఆయనను ఆరాధించారు. ఇంకా 3వ వ్యక్తి ఉన్నాడు కదా, ఆయన విన్నాడు. ఆయన వినేం చేశాడంటే వింతగా ప్రవర్తించాడు. ఆయనను అడ్డుకోబోయాడు, తుది ముట్టించాలనుకున్నాడు, హతమార్చాలనుకుంటున్నాడు, కానీ అతడే పతనమైపోయాడు, పురుగులు బట్టి మరణించాడు. చూడండి, ఒకవేళ నువ్వు యేసుక్రీస్తును అంగీకరించకపోయినట్లయితే నీతో నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా. నువ్వు ఎంతకాలం యేసుక్రీస్తును అడ్డుకుంటావు, సువార్తను అడ్డుకుంటావు? ఈ క్రైస్తవాన్ని తుదిమెప్పించాలని నేటి కూడా పన్నం కట్టుకొని తిరుగుతూ ఉన్నారు. ఆనాటి సౌలు వలె ఆ రాజ్యాజ్ఞ పొంది నేటి ఆ సౌలును పోల్చుకుంటే ఈనాడు లోకంలో, సమాజంలో, దేశంలో, రాజ్యంలో చాలామంది సౌలులు ఉన్నారు. ఆ సౌలేమో దేవుణ్ణి హతమార్చాలని రాజు దగ్గర రాజాజ్ఞ పొంది కత్తి పట్టుకొని తిరుగుతున్నాడు. ఈనాడు కొన్ని వర్గాల వారు దేశ నాయకుల వద్ద మాటలు తీసుకొని క్రైస్తవులను అంతమొందించాలని తిరుగుతూ ఉన్నారు. ఎక్కడైనా మీటింగ్స్ పెడితే పర్మిషన్ ఉందా? ఎక్కడైనా వాక్యం చెబితే నువ్వెవరు అని వాళ్ళకేదో ఈ దేశం రైట్ ఇచ్చినట్టు. అంటే రైట్ అందరికీ అప్లై అవుతుంది కదా. రూల్ ఈజ్ లా, రూల్ ఫర్ ఆల్. మరి నువ్వు ఏ ఉద్దేశంతో అడ్డగించుకుంటున్నావో అదే ఉద్దేశంతో స్వతంత్రం మాకు కూడా ఉంది కదా. ఆనాడే చక్రవర్తి రాజు రాజ్యాన్నంత ఏలే మహారాజుకే చేతగాలే యేసుక్రీస్తును అడ్డుకోవడం. 2 సంవత్సరాల మగబిడ్డలందరినీ చంపేయండి అని చెప్పారు. ఎవరు? ఆనాటి మోషే కాలంలో. తర్వాత ఎస్తేరు రాజ్యంలో ఉన్న యూదులనంతా చంపాలని ఎదోము పన్నం కట్టుకున్నాడు. కానీ రానేం చేసింది? కాపాడింది. నువ్వు ఏ రాజ్యంలో ఉన్నా, నువ్వు ఏ రాజు కింద ఉన్నా క్రైస్తవుని అంతమొందించడము నీ చేత కాదు. బైబిల్ చెప్తుంది, నీ
తల వెంట్రుకలలో నెరిసిన తల వెంట్రుక కూడా ఆయన గ్రంథమందు ఆయన సెలవు లేకుండా ఏది రాలిపోయినా అది నెరిసినా కూడా ఆయన చిత్తమే. ఆయన మనం కవర్ చేసుకోవచ్చు, రంగులు వేసుకొని బాగా వయసును దాచిపెట్టుకోవచ్చు, ఇంకా మనం అందానికి ఉండడానికి చాలా ప్రయాసపడవచ్చు. కానీ దేవునికి అన్నీ తెలుసు. చూడండి, రాజాజ్ఞ పొంది, అసలు రాజే, ఇంకా రాజాజ్ఞ ఏంది? హేరోదు రాజే కదా. ఆయన్ను అడ్డగించడానికి ఎంత కుట్ర కుతంత్రాలతో కపటోపాయాలతో ఏమన్నాడు? అజ్ఞానులతో, ఎక్కడున్నారో మీరు నన్ను కనుగొని చెప్పండి, నేను కూడా ఆయనను పూజిస్తా, ఆరాధిస్తా. కానీ మనసులో ఫీలింగ్ ఏంటి? మీరు చెప్తే ఫాస్ట్గా వెళ్ళి నేను చంపేస్తా. ఈ రాజ్యంలో ఉన్న నేను రాజునైతే మరలా ఏంటి రాజుగా పుట్టడము? అసలు రాజేనైతే మళ్ళీ రాజు పుట్టడం ఏంటి అని తన భార్యను చంపాడు, బామర్తిని చంపాడు, అత్తను చంపాడు, చివరికి కొడుకును చంపుకున్నాడు, చివరికి తానే అంతమైపోయాడు. క్రీస్తు విరోధులారా వినండి, ఆలోచించండి. ఆయన చిత్తం లేకుండా నువ్వు ఏది సాధించలేవు, ఏది చేయలేవు. ఎందుకు క్రైస్తవులు ఈరోజు ఓపికతో ఓర్పుతో ఉన్నారంటే తెలుసు ఆయన సెలవు లేకుండా ఏది జరగదు. కాబట్టి ఈ క్రిస్మస్ చేసేవారు కొందరైతే చేయని వారు ఇంకొందరు. ఒకవేళ చేస్తే చేయండి, కానీ ఆచారబద్ధంగా చేయొద్దండమ్మ. దయచేసి ఆచారబద్ధంగా చేయవద్దు. శృతి మించిన అప్పులతో, ఆర్భాటాలతో, దుస్తువులతో, పిండి వంటలతో, అలంకారాలతో సంవత్సరం అంతా తిరిగి ఉండదు. ఆయన పండగ రోజే వస్తాడు మందిరానికి, భక్తి అంతా ప్రదర్శించుకుంటాడు. ఇంకా ఎక్కడ లేని భక్తి. ఇంకా అయ్యగారు చిన్న ప్రార్థన అంటే సరిపోదు, వెంటనే మోకరిస్తాడు. అందరు నిలబడి ప్రార్థిస్తుంటే ఈయన ప్రత్యేకంగా మోకరిస్తాడు. పండగ క్రైస్తవులు. కొలస్సీ రాసిన పత్రికలో, గలితీయులు రాసిన పత్రికలో, కొలస్సీ 2వ అధ్యాయంలో చూడండి, ఈ పండుగల గురించి, మాసాల గురించి ఎంత చక్కగా దేవుని గ్రంథము సెలవిస్తుందో. ఇప్పుడు 2వ అధ్యాయము 3వ వచనం చదువుకొని ముందుకెళ్దాం. 2వ అధ్యాయము కొలస్సీలకు రాసిన పత్రిక, అపోస్తులైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చదివి మనం ముందుకెళ్దాం. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఎవరైనను చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరచకుండానట్లు ఈ సంగతులు మీకు చెప్పుచున్నాను. ఇది యేసుక్రీస్తును అనుసరించే అపోస్తులైన పౌలు సంఘాలను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఈరోజు చక్కగా తీయగా కమ్మగా అబద్ధాన్ని ఉడికించి వార్చి వంట చేసి తీపుగా నోట్లో పెడుతున్నారు. అది స్వీట్ అనుకొని తింటున్నారు, కానీ అది స్వీట్ కాదు, పాయసం, విషయం. నేడు కూడా కొందరు బోధకులు వారికున్న జ్ఞానముతో, వారికున్న తెలివితేటలతో, బుద్ధితో, జ్ఞానముతో, వారికున్న హోదాతో, వారికున్న చమత్కారంతో, హావభావాలతో, వారికున్న శక్తి బట్టి చేయాలి కదా క్రిస్మస్. ఎవడు వాడు చెప్పేది ఏంటి? వాడు చెప్పేది వారి స్థాయి ఏంటి? వారి సంఘానికి ఎంతమంది వస్తారు చెప్పండి? లక్షల మంది ఫాలోవర్స్ ఇక్కడ. నాకు మించిన జ్ఞానం వానికి ఉందా అంటే ఉంది అని చెప్తాడు యేసుక్రీస్తు, మనం చెప్పుకోవడం కాదు. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే కొరింథీయులకు రాసిన పత్రికలో మొదట్లోనే మీలో జ్ఞానులను నేను సిగ్గుపరచుటకు ఈ లోకంలో అజ్ఞానిని
వెర్రి వారిని ఎన్నుకున్నాడంట. మీలాంటి వారికి సిగ్గు రావాలనే జ్ఞానం లేని వారిని ఎన్నుకున్నాడు, బుద్ధి లేని వారిని ఎన్నుకున్నాడు. అందుకే కదా అపోస్తులలో చాలామంది పామరులు, పండితుల కంటే మిన్నగా ధర్మశాస్త్రాన్ని, దేవుని లేఖనాలను వివరిస్తుంటే ఆ రోజుల్లో చాలా మందికి ఏంటి వాడు మొన్నటి వరకు చేపలు పట్టుకుంటుండే వలలు పట్టుకొని, వాడిప్పుడేంటి మనకు చెప్పేది అని వింతగా చూశారు. కానీ దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధించడానికి ఏ జ్ఞానము అవసరం లేదు. దేవుని జ్ఞానము కావాలి, దేవుని జ్ఞానము కావాలి. ఇంకా మనం ముందుకెళ్తే ఈ పండుగల గురించి, మాసాల గురించి 8వ వచనం చూడండి. కొలస్సీలకు రాసిన రాసిన పత్రికలో 2వ అధ్యాయంలోనే 8వ వచనము, ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠాలను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మల్ని చెరపట్టుకొని పోడు వాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండండి. వారికి చూడండి, ఈ గ్రంథము, ఈ లేఖనము రాసే సమయానికి మొదటి శతాబ్దంలో ఈ గ్రంథాన్ని రాశారు. అంటే ఇంచుమించు 62, 68 ఆ మధ్య ఈ పత్రిక రాసి ఉంటారు. అయితే 300 సంవత్సరంలో ప్రారంభమైన క్రిస్మస్ ఉద్దేశించింది అని చెప్తాను నేను. సూటబుల్గా ఉన్నాయి ఆ సెంటెన్స్. ఆయనను అనుసరింపక, ఎందుకంటే బైబిల్లో ఉన్న వాటిని అనుసరింపక మనుషుల పర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠాలను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉంది. పండగ రాకముందే పండుగ గురించి చెప్పారు. జాగ్రత్త, వస్తాయి. ఈ జ్ఞానం గొప్పదని బోధించే వాళ్ళు ఉన్నారు, ఈ పండుగ గొప్పదని బోధించేవారు ఉన్నారు. పండుగ ప్రాముఖ్యం కాదు, మాకు క్రీస్తు ప్రాముఖ్యం. ఆయన నిత్యము ఆయనను ఆరాధన చేస్తాం. ఇంకా మనం ముందుకెళ్తే ఇదే అధ్యాయంలోనే 16వ వచనం చూడండి. కాబట్టి అన్నపానముల విషయంలోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అనువాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చనివ్వనికిని అవకాశం లేదు. ఈరోజు ఇక్కడ ఏం చెప్తున్నాడు? మీకు అనగా యేసుక్రీస్తును అనుసరించే వారిని ఉద్దేశించి అపోస్తులైన పౌలు చెప్తున్నాడు. కాబట్టి అన్నపానముల విషయంలోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అనువాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చనివ్వనికినే అవకాశం ఇవ్వదు. ఎందుకంటే మనల్ని సరిచేసే వ్యక్తికి మనం అవకాశం ఇవ్వకూడదంటే మనల్ని మనము సరి చేసుకోవాలి. మన లోపాలను మనం సరి చేసుకుంటే ఎదుటి వ్యక్తి చెప్పాల్సిన అవసరం ఉండదు. మనము మన లోపాలను సరి చేసుకోకుండా ఉంటే ఎదుటి వ్యక్తి వాగుతూనే ఉంటాడు. అలా కాదు, ఇలా 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 కాదు, అలా అలా అలా. అతనికి ఆ అవకాశం ఇవ్వకూడదా ఉండాలంటే ఏం చేయాలి? మనల్ని ముందు వాడిని నోరెత్తకుండా చేయాలి. ఈరోజు క్రిస్మస్ పేరు చెప్పి ఈ క్యారల్స్ చేస్తూ వీధుల్లో, రహదారుల్లో కేరింతలు, డీజేలు, అల్లర్లు, ఆ పక్కన కుటుంబాలు ఏం కావాలి? ఈ సౌండ్ సిస్టాలకు డీజేలు పెట్టుకొని ఈ అల్లర్లు, గంతులు, ఈ డీజే సాంగ్స్ ఏమంటే సపోజ్ క్రిస్మస్ అని, క్యారల్స్ అని, రన్ ఫర్ జీసస్ అని. ఆయన మార్గంలో నడచాలంటే ఆయన మార్గంలో కాదు, ఆయన కోసం నడుస్తామంట. ఆయన కోసం నడచాల్సిన అవసరం లేదు నీకు, ఆయన మార్గంలో నడచమని చెప్పాడు. ఎప్పుడు రాని రన్ ఫర్ జీసస్ ఈ క్రిస్మస్ సీజన్కే వస్తుంది. రన్ ఫర్ జీసస్ అని, క్రీస్తు కొరకు పరిగెత్తంట. అది క్రీస్తులో పరిగెత్తే ఇంకా బాగుంటుంది. అపోస్తులైన పౌలు అదే చెప్పాడు కదా, నేను గురి ఎద్దకే పరిగెత్తుతున్నాను, వెనుకున్న వాటిని మరిచి
ముందున్న వాటి కోసమే వేగిరగా పరిగెత్తుచున్నాను. నా బహుమానం కూడా నేను గుర్తెరిగి ఉన్నాను. అది అశాశ్వతమైనది. శాశ్వతమైన బహుమానం అది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక అనుకుంటా, చూడండి 4వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట కూడా. మూడవ అధ్యాయంలో చూడండి 12వ వచనమును, ఇదివరకే నేను గెలిచిన నేనును, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినైనను నేను అనుకునుట లేదు, కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు చేత పట్టబడుతునో దానిని పట్టుకునవలనని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచున్నాను. అయితే ఒకటి చెప్పుచున్నాను, వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కోసమే వేగిరగా పరిగెత్తుచున్నాను. చూడండి, ఇంకా లాస్ట్ చెప్తున్నాడు, మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొనుచున్నాను. ఎంత చక్కటి మాటలు చూడండి. ఇక్కడ కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 16వ వచనంలో చెప్తున్నాడు, అన్నపానం విషయంలో, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినం విషయంలో, వీటి విషయాల్లో ఇతరులకు తీర్పు తీర్చడానికి మీరు అవకాశం ఇవ్వద్దు. ఇప్పుడు ఎదుటి వ్యక్తి అల్లరి చేస్తుంటే మనం చెప్పాలి, మనమే అల్లరి చేస్తుంటే ఎదుటి వ్యక్తి చెప్తాడు. అన్యులు ఆచరించే పండగలకు, ఉత్సవాలకు, లేదా నవరాత్రులకు కానివ్వండి, ఇంకా ఈ నిమజ్జనాలకు కానివ్వండి, చాలా ఆ పుష్కరాలకు కానివ్వండి, చాలా అల్లర్లు చేస్తూ వెళ్తుంటారు. వారికి చెప్పే సాహసం ఎవరు చేయరు. వారికి చెప్పే సాహసం చేసినావనుకో, నువ్వు కనిపించకుండా పోతావు. ఆ సమయంలో వాళ్ళ హడావిడి కూడా అట్నే ఉంటుంది. వాళ్ళు ఎవరికి సమాధానం చెప్పరు. కంట్రోల్ చేయడం ఎవరి చేత కాదు. వాళ్ళు ముందుగానే ఈ తప్పట్లతో, చేతులతో వాళ్ళు ఆరాధించరు, కేకలేయరు. అగ్నితో, ఇంకా రకరకాల వింత వస్తువులతో వారు హడావిడి చేస్తుంటారు, విచిత్రమైన వస్తువులు పట్టుకొని. మరి మనం వాళ్ళకు చెప్పాల్సింది పోయి మనమే ఈ క్రిస్మస్ పేరు చెప్పి వీధుల వెంట, సందుల వెంట గంతులేస్తూ పక్క కుటుంబానికి ఇబ్బంది కలిగించే విధంగా సౌండ్ బాక్సులు పెట్టుకోవడము, డీజేలు పెట్టుకోవడము, అర్ధరాత్రులు విచిత్రంగా ఆరాధనలు చేయడము, అర్థం లేని ఆరాధన. అర్థవంతమైన ఆరాధన ఉజ్జీవాన్ని తీసుకొస్తుంది. అర్థము లేని ఆరాధన ఉద్రేకాన్ని తీసుకొస్తుంది. అర్థవంతమైన ఆరాధన ఉజ్జీవాన్ని తీసుకొస్తే నీతో దేవుని వాక్యం మాట్లాడతాడు. అర్థం లేని ఆరాధన ఈ డీజే సిస్టానికి వాడు కోపద్రకుడు అవుతాడు. ఏం తెలియకుండానే చేతులు కాళ్ళు ఊగుతాయి, ఉద్రేకం వస్తుంది మనకి ఊగాలని. కానీ ఉజ్జీవం మాత్రం రాదు. ఉద్రేకానికి ఉజ్జీవానికి ఎంత తేడా ఉందో, మనం కూడా ఇతరులకు తీర్పు తీర్చకుండా ఉండాలంటే వారికి అవకాశం ఇవ్వద్దు. ఇదే గలతీలోకి రాసిన పత్రిక 4వ అధ్యాయం చూడండి. అక్కడ ఇదే రెఫరెన్స్లో చెప్తున్నాడు. అక్కడ కూడా మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని గూర్చి భయపడుచున్నాను. అపోస్తులైన పౌలు ఇది కూడా పత్రిక రాశాడు గలతీ సంఘానికి. అక్కడ కూడా వాళ్ళలో ఉన్న
ఆ యొక్క జనాంగానికి లేదా ఆ యొక్క పట్టణాలలో ఉన్న ఆచారాలను ఆచరిస్తూ దేవుని వద్ద నుండి తొలగిపోవడానికి సిద్ధమవుతున్నారు. ఇంకా మనం ముందుకెళ్తేగిన మత్తయి సువార్త 15:9 ఉంటుంది. మత్తయి సువార్త 15:9 అక్కడేముంటుందంటే, మనుషులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుతున్నారు. క్రిస్మస్ ట్రీ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందో ఈ క్రిస్మస్ ట్రీ, ఆ క్రిస్మస్ సీజన్లో ఆ చెట్లంతా నరికేస్తున్నారంట. ఆ చెట్లంతా నరికేస్తున్నారని ప్రభుత్వాలు కొన్ని నిర్ణయాలు తీసుకొని దాని బదులు ప్లాస్టిక్ ట్రీలు పెడుతున్నారు. దానికి ఈ ఫ్లవర్స్ డెకరేషన్ చేసుకొని, ఈ స్టార్స్ డెకరేషన్ చేసుకొని, బెలూన్స్ డెకరేషన్ చేసుకొని చేస్తున్నారు. దానివల్ల మళ్ళీ రాబోయే రోజుల్లో ప్లాస్టిక్ సమస్య కూడా వస్తారు. ఇంకా మరలా క్రిస్మస్ తాత, ఆ తాత ఉద్దేశమే కనపడకుండా సహాయం చేయాలని వీరు ఆ తాతను కనిపించి హడావిడి చేస్తున్నారు. ఆ నికోలస్ అనే తాత కష్టాలలో ఉన్న వారికి కొన్ని బహుమతులు వారికి తెలియకుండా సహాయం చేశాడు. ఈనాడు చేస్తున్నారు, వీరు సహాయం చేయరు, హడావిడి చేస్తారు క్రిస్మస్ తాత వేసుకొని. ఎక్కడైనా మీటింగ్స్కి వెళ్ళినామనుకోండి, ఆ యొక్క ఆ వేశ్యము ఆ డ్రెస్ వేసుకొని ఈ చేతులు ఊపడం, గంతులు వేయడము, ఇంకా చిన్నపిల్లలకు చాక్లెట్లు విసిరేయడం అట్లా చేస్తుంటారు. లేదు బైబిల్లో. ఇవన్నీ మత్తయి సువార్త 15వ చెప్పబడినట్లు మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. ఈ ఫుల్ ఫిట్ దగ్గర పూజించరాని వస్తువులు పెట్టు పూజిస్తున్నారు. చాలా సంఘాలలో పరిశుద్ధ స్థలాలలో క్రిస్మస్ ట్రీ పెట్టి ఆరాధిస్తారు, క్రిస్మస్ తాతను పెట్టి ఆరాధిస్తారు. ఇంకా స్టార్ను పెట్టి కూడా ఆరాధిస్తున్నారు. ఆ స్టార్ ఏమో ఆ పని చేసి వెళ్ళిపోయింది, వారిని క్రీస్తు వద్దకు నడిపించింది. మనం క్రీస్తుని విడిచి స్టార్ దగ్గరికి నడుస్తున్నాం. మళ్ళీ ఇప్పుడు ఆ నక్షత్రం ఉద్దేశం ఏంటి? ఈ నక్షత్రము జ్ఞానులకు కనిపిస్తూ ఆ నక్షత్రము క్రీస్తు వద్దకు తీసుకొని వెళ్ళే ఉద్దేశం. కానీ క్రీస్తును పక్కన పెట్టి ఈరోజు సంఘాలలో స్టేజ్ల మీద, ఫుల్ ఫీట్ మీద, గోపురాల మీద, ఇళ్ళ మీద, సాపుల మీద, అంగళ్ళ మీద స్టార్, బార్ మీద కూడా స్టార్. చూడండి ఎంత బిజినెస్ ఇదంతా. వ్యవస్థలో ఉన్నవారందరూ మనుషులు కల్పించిన పద్ధతులను ఎక్కడికైనా మనం క్రిస్మస్ మెసేజ్ చెప్పడానికి ఇంతకుముందు నేను ఒక సంఘానికి వెళ్ళాను. అక్కడ ఏంటండి ఇవంటే ఇవింటే కదండి క్రిస్మస్ అన్నాడు. క్రిస్మస్ ట్రీ, క్రిస్మస్ తాత వేషం వేసుకొని పిల్లోడు ఇక్కడ వాక్యం చెప్తుంటే అక్కడ వచ్చి నిలబడినాడు. ట్రీ ఎక్కడుంది, తాత ఎక్కడున్నాడు, ఏంటి వీళ్ళు ఇక్కడ ఉన్నారంటే అవిదే కదండి క్రిస్మస్ అంటున్నాడు. నేను పిల్లప్పుడు చిన్నతనంలో ఈ రోమన్ క్యాథలిక్ బ్యాక్గ్రౌండ్లో పెరిగాను. ఆ సంఘాలలో ఆ దివ్య బలి పూజ అని, ఆ జపమాల అని, తర్వాత సంస్కరణ అని, ఇలా వాళ్ళకు కొన్ని ఆచారాలు ఉంటాయి. వారు ఏం చేస్తారంటే ఖచ్చితంగా క్రిస్మస్ వచ్చిందనుకోండి ఒక పెద్ద తొట్టి పెడతారు. తొట్టి పెట్టి ఆ తొట్టులో బాలుడుగా యేసుక్రీస్తును బొమ్మ పెట్టి, పక్కనే గొర్రెలు పెట్టి, పక్కనే గొర్రెల కాపురలు పెట్టి, పక్కనే నక్షత్రం పెట్టి ఇదంతా హడావిడి చేస్తారు. మీరు తెలియకుంటే ఇప్పటికీ ఎక్కడైనా ఆర్సిఎం చర్చి దగ్గరికి వెళ్ళండి, లేదా ఆర్సిఎం చర్చి ఆధ్వర్యంలో నడుస్తున్న స్కూళ్ళలో కూడా ఉంటాయి. ఇది
ఆ సిస్టర్స్ ప్రత్యేకంగా దాన్ని ఒక ప్రాజెక్ట్లా చేస్తారు. వాస్తవంగా యేసుక్రీస్తు పశువుల తొట్టిలో పుట్టలేదు. ఈరోజు పెద్ద స్థాయిలో ఉన్న బోధకులు కూడా పశువుల పాకలో పశువుల తొట్టిలో పుట్టిన యేసుక్రీస్తు అని పాటలు రాస్తున్నారు. ఆ లూకా సువార్తలోని కూడా చూడండి, అక్కడ దేవుని వాక్యము వింటుంటే ఎట్లా ఉంటుందంటే కరెక్ట్ అనిపిస్తుంది, చదివితే తప్పు తెలుస్తుంది మనకు. చాలామంది బోధకులు యేసుక్రీస్తు పశువుల పాకలో పుట్టాడు అందరం అట్లానే నమ్ముతాం. పాటలు కూడా అలాగే వచ్చేసాయి. అక్కడ చూడండి, లూకా సువార్తలో ఉంటుంది ఆ మాట, 2వ అధ్యాయంలోనే ప్రారంభంలో. ఏడవ వచనం చూడండి. ఈ లూకా సువార్త 2వ అధ్యాయము ప్రారంభ వచనాలు ఏంటంటే, యేసుక్రీస్తు జననం కాకముందే ఈ రాజు ఆజ్ఞ, కౌసూరు ఆజ్ఞ మేరకు ప్రజాసంఖ్య రాసుకోవడానికి అందరూ పట్టణానికి రావాలంటే వారు యేసేపు మరియా ప్రయాణమే వస్తూ ఉంటారు. ఆ మార్గ మధ్యంలో జరిగిన సంభాషణ ఇదంతా. 7వ వచనం చూడండి, 6వ వచనం చదివితే బాగుంటుంది. అక్కడేమో బెత్లెహేమబడిన దావీదు ఊరికి వెళ్ళాను అని అంటుంది. ఇంకా 6వ వచనం చూడండి, వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినము నిండెను గనుక తన తొలుచూలు కుమారుణ్ణి కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టాను. జాగ్రత్తగా చదవండి, అది పశువుల తొట్టిలో యేసుక్రీస్తు జన్మించలే, మార్గమధ్యంలో జన్మించినాడు. అది ఎక్కడ అనేది బైబిల్లో లేదు. జన్మించిన బాలుణ్ణి పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో పండబెట్టాలి లేదా ఓదార్చాలని సత్రం దగ్గరికి వస్తే సత్రములో స్థలము లేనందున పశువుల తొట్టిలో పరుండబెట్టారు. బైబిల్ చాలా క్లియర్గా చెప్తుంది. వారు ప్రజాసంఖ్య రాసుకోవడానికి దాంట్లో భాగం కావడానికి వస్తున్నారు. మార్గమధ్యంలో మరియమ్మకు నొప్పులు ఎక్కువయ్యాయి. ఈ బెత్లెహేమ్ అనబడిన దావీదు నజరేతు ఊరికి వచ్చింది. ఆ ఊరికి వస్తానే ఇంకా నొప్పులు ఎక్కువై ప్రసవమైంది. అది ఎక్కడ అనేది కాదు, ఆ ఊరి పేరు మాత్రం ఉంది. ఆ ఊరిలో ప్రసవమైంది. ఆ ప్రసవమైన ఆమె తన తొలిచూలు బిడ్డను పొత్తిగుడ్డలతో చుట్టి ఆ సత్రంలో పరుండబెట్టాలని వస్తే సత్రంలో స్థలం లేకపోయేసరికి పశువుల తొట్టిలో పరుండబెట్టాను. నేను కూడా చాలా సంవత్సరాలు యేసుక్రీస్తు పశువుల తొట్టిలో పుట్టినాడని అనుకునేవాడిని. యేసుక్రీస్తు అక్కడ పుట్టలే, సత్రంలో స్థలం లేకపోయి అదే సత్రానికి ఎంటర్ అయినారు వాళ్ళు. డెలివరీ అయింది. డెలివరీ అయిన ఆ బాబును యేసుక్రీస్తుని తెలుసుకొని నరవతారిగా వచ్చిన యేసుక్రీస్తును పట్టుకొని ఆ సత్రానికి వస్తే ఆ సత్రంలో స్థలం లేకుంటే పక్కన ఉన్న పశువుల పాకలో ఉన్న తొట్టిలో పరుంటారు. వాక్యాన్ని వింటే కాదు, చదవాలి. ఆ చదివిన వాక్యం ఉందో లేదో పరిశీలన చేసుకోవాలి. మనము భౌతిక అవసరాల కోసం అంగళ్ళకి వెళ్తాం. చిన్న వీధిలో ఉన్న అంగళ్ళకి వెళ్తే మనకు కావలసిన లేదా కూరగాయల షాప్కి వెళ్తే టమోటా పండ్లు 2-3 రకాలు ఉంటాయి. కేజీ 20 అని, 30 అని, 50 అని. ఇంకా కొన్ని వాటిలో అయితే ఇవి మీకు కావలసినవి తీసుకోవచ్చు, ఏరుకోవచ్చు, కానీ వీటిని మాత్రము మీరు తగలడానికి వీల్లేదు, మేమే వేస్తాం కేజీ అని అంటారు. చూడండి, ఈ టమాటో పండ్లు లేదా 2-3 రోజులు లేదా ఒక వారం పనికి వస్తాయి. వాటి కోసం మనం చూస్తాం ఏవి బాగున్నాయని. ఒక వారానికి ఉపయోగపడే కూరగాయలు, దినుసులు లేదా సరుకులు ఎంతగా మనం పరిశీలన చేస్తాం.
ఇవి కరెక్టేనా, ఇవి ఉన్నాయా, ఇవి ఉన్నాయా, ఇవి ఉన్నాయా, ఎక్కడైతే బాగుంటుంది. ఇంకా బియ్యం దగ్గరికి వస్తే నలుగురిని విచారించుకుంటారు. ఎవరి చేలో వడ్లు బాగున్నాయి, ఎవరి ధాన్యం బాగుంది, వర్షం రాకముందు కోసారా, వర్షం వచ్చిన తర్వాత కోసారా, ఎండబెట్టారా, పట్టించారా, మిల్లుకేశారా అని 4-5 రకాలు చూసుకుంటాం. లేదు మన కుటుంబంలో ఏదైనా శుభకార్యం జరుగుతుందంటే బంగారు షాప్కి వెళ్తే ఆ బంగారాన్ని ఎంతలా మనం పరీక్షిస్తాం, ఇది నిజమో కాదో వచ్చిన తర్వాత మన బంధువులకు, చుట్టాలకు అందరికీ చూపిస్తాం. మరి వాక్యం దగ్గరికి వస్తే ఎందుకు బ్రదర్ నాకు ఇట్లా అర్థమైంది, నీకు తెలిస్తే నాకు చెప్పు అని అడగలేము. నాకు తెలిసిందే నేను కరెక్ట్ అనుకుంటా, నీకు తెలిసిందే నువ్వు కరెక్ట్ అనుకుంటావు. కానీ మన యొక్క దైనందిన జీవితంలో కుటుంబ విషయాల్లో బ్రదర్ బియ్యం ఎక్కడ దొరుకుతాయి బాగుంటాయి, నేను పోయినసారి అక్కడ కొన్నాను, అవి పెద్దగా అనిపించలేదు, మీరు ఎక్కడ తీసుకుంటారు? అమ్మగారైతే ఇంకా రకరకాలుగా ఎక్కడ కొన్నావు కూరగాయలు, ఎట్లా చేసావు పప్పు, ఎట్లా చేసావు ఈ కూర, భలే టేస్ట్ ఉంది. అమ్మ ఏ సంఘానికి వెళ్తావు, ఏం చెప్తారు మీకు? నిజంగా మేము క్రిస్మస్ చేసుకుంటాం, మీరు కూడా చేసుకుంటారా? అసలు క్రిస్మస్ ఏంటంటే ఇట్లాంటి విషయాలు మాట్లాడితే దొరికినాడు రా నాయన ఇంకా క్లాస్ తీసుకోవడానికి అని తప్పించుకోవడానికి సిద్ధంగా ఉంది. ఇలా చాలా అండి. యేసు క్రీస్తును అడ్డం పెట్టుకోవడానికి, నువ్వు అల్లరి చేయడానికి వెళ్ళలేదు. ఆయన అల్లరికి కర్త కాదు, ఆయన అల్లరికి కర్త కాదు. ఈ క్రిస్మస్ పేరు చెప్పుకొని నువ్వు అల్లరి చేసుకోవడానికి వెళ్ళలేదు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది పాపులను రక్షించడానికి. అపోస్తులైన పౌలు అదే చెప్తాడు, క్రీస్తు యేసు ఈ లోకంలోనికి వచ్చాడంటే అది పాపులను రక్షించడానికి మాత్రమే. ఈ శ్లోకాలలో కూడా కొన్ని శ్లోకాలు, నేను చిన్నప్పుడు హాస్టల్లో ఉంటే కొన్ని శ్లోకాలు వాళ్ళకు ఒల్లించిన తర్వాత భోజనం పెడతారు హాస్టల్లో. మన పితరులు కూడా అలాగే చెప్పుకుంటారు. ఇప్పుడు యేసుక్రీస్తు వెలుగు, ఆయనే మార్గము, ఆయనే జీవము, చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించడానికి మనకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనమందరం చీకటిలో ఉన్నప్పుడు వెలుగులోని పెద్దలు అపోస్తులు అన్న తప్పు, పెద్దలు దైవ సేవకులు యేసన్న గారు కూడా అదే, చీకటి నుండి వెలుగులోనికి నన్ను నడిపిన తేజోమయ. ఆయన మనమందరం చీకట్లో ఉన్నాం, వాస్తవంగా మనం వెలుగులోకి. అలాగే మనమందరము చనిపోయాము. మీ స్థితి ఏంటంటే మనందరి స్థితి చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్న స్థితి. ఆ పిల్లప్పుడు శ్లోకాలు ఏంటంటే అస్తోమ స్వర్గమయ, సమసోమ జ్యోతిర్గమయ, మృత్యోమ అమృతామంగమయ, ఓం శాంతి శాంతి. ఇది నా 3rd క్లాస్లో 3వ క్లాస్లో హాస్టల్లో ఉన్నప్పుడు ఆ శ్లోకం చెప్పిన తర్వాత భోజనం పెడతారు. వారికి తెలుసు నేను సత్యంలో లేదు, నేను చీకటిలో ఉన్నాను, నన్ను సత్యానికి నడిపించు, నేను మరణంలో ఉన్నాను, నన్ను జీవానికి నడిపించు, నేను ఆపదలో ఉన్నాను, నన్ను కాపాడు. అస్తోమ సుసుగమయ, అసత్యంలో ఉన్న సత్యంలోనికి నడిపించు. సమసోమ జ్యోతిర్గమయ, చీకట్లో ఉన్నాను వెలుగులోనికి. మృత్యోమ అమృతామయ, మరణంలో ఉన్నాను, నన్ను జీవంలోనికి. అందుకే బైబిల్ ఉంటుంది, యేసుక్రీస్తునందు బాప్తిసం పొందిన వారు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నారు, మరణంలో నుండి జీవంలోనికి దాటి. అలాగే చీకట్లో నుండి వెలుగులోనికి ప్రవేశించున్నారు, అసత్యంలో నుండి సత్యంలోనికి. కాబట్టి ఏది విన్నా, ఏది మనం అనుసరిస్తున్నా, ఆచరిస్తున్నా ఆత్మ సంబంధమైన వాటిని మాత్రమే అనుసరిద్దాం, ఆరాధిద్దాం. ఏ విషయమైనా అలాగే ప్రతి విషయంలో 1కి 2 సార్లు 3 సార్లు పరిశీలన చేసుకొని ముందుకెళ్ళాలి. మనం గుడ్డిగా వేటిని
అనుసరించవద్దు, వేటిని అనుసరించనే వద్దు. ఇంకా ఇట్లా కొన్ని రెఫరెన్స్లు చెప్తాను చూడండి. ఇర్మియా గ్రంథము 13లో ఏముంటుందంటే, అడవిలోనొకడు చెట్లు నరుకున్నట్లు అది నరకబడును, అది పనివాడు గొడ్డలితో చేసి ఉన్నాడని ఈ ఆచారాలు పాటించే వారికి చెప్తాడు. అలాగే యోహాను సువార్త 4:24లో ఆయన యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చాడో చెప్తాడు. 1 కొరింథీయులకు 11:23లో యేసుక్రీస్తు మరణాన్ని మాత్రమే జ్ఞాపకం చేసుకోవాలని చెప్తాడు. కానీ ఈ యేసుక్రీస్తు యొక్క జన్మదినము వేడుక జరిగినది మాత్రము బైబిల్లో లేదు. అయితే ఒకరి జన్మదినం మాత్రం బాహాటంగా జరిగింది ఆ దినాలలోనే. ఎవరి జన్మదినము? ఏ రోజు పనికిరాని ఏ రోజు జన్మదినము రాసిన దేవునికి పనికొచ్చిన విషయం ఏంటే ఆయన జన్మదినము రాపించకపోవడం. ఆయన వచ్చినది ప్రాముఖ్యమే, కానీ ఎందుకు వచ్చినాడు అనేది దానికంటే మిన్నగా ప్రాముఖ్యం. ఆయన ఎందుకు వచ్చినాడో అని తెలుసుకొని ఆయన్ను ఆరాధిస్తాం. ఒక సీజన్లో మాత్రమే కాదు, ఒక తారీఖులో మాత్రమే కాదు, ఒక కాలానికి కాదు, ఒక సంవత్సరానికి కాదు, ఒక నెలకు కాదు, అనునిత్యము ఆయన్ను పూజించేవారిగా మనం ఉండి ఎల్లప్పుడూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ దివారాత్రులు దేవుని జీవ గ్రంథాన్ని ధ్యానించాలని దావీదు గారు చెప్పినట్లు, పడకలో ఉన్న, నిద్రలో ఉన్న, నడుస్తున్నా, కూర్చున్నా, లేస్తున్నా ప్రతి అంశము దేవుని యొద్ద సెలవిస్తూ ఉంటుంది. మనం ఏం చేస్తున్నాం? కాబట్టి ప్రతి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మనము ఏదైనా ఒక విషయాన్ని పాటిస్తున్నామంటే ఇతరులు ఆ విషయంలో తీర్పు తీర్చే అవకాశం ఇవ్వద్దు. ఇతరులు తీర్పు తీర్చే అవకాశం ఇవ్వద్దు. ఒకవేళ నువ్వు అవకాశం ఇస్తున్నావంటే నువ్వు తప్పు చేస్తున్నామని. నిన్ను ఒకడు విమర్శిస్తున్నాడంటే సద్విమర్శన అయితే పర్వాలేదు, మంచి విమర్శ అయితే పర్వాలేదు, కానీ నీలో ఉన్న లోపాలు చూపిస్తే మంచిదే. కాబట్టి ఇతరులకు, అన్యులకు ఆటంకం కలిగించకుండా మనం యేసుక్రీస్తును ఆరాధిస్తాం. అట్టి కృప దేవుడు అనుగ్రహించును గాక. దేవుని వాక్యం దీవించి ఆశీర్వదించబడును గాక. ఆమేన్.